తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ తప్పు చేసిన వాడిని ఊర్లోనే ఉంచి అతనికి ఇష్టమైన చదువుకి, ఆ ఊరు పొలిమేరకి 15 ఏళ్ల పాటు దూరం చేయడం ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఒక 10వ తరగతి పిల్లాడికి వేసిన కఠినమైన శిక్ష. అసలు ఆ పిల్లవాడు చేసిన తప్పేంటి? ఆ శిక్ష అతని జీవితాన్ని ఎలా మార్చింది? పెదరాయుడు, దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ నీలకంఠగా ఎలా నటించాడు? విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? ఈ రివ్యూలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, సరస్వతిపురం అనే ఒక గ్రామం. అక్కడ కట్టుబాట్లు, క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవ ఇచ్చే తీర్పులంటే అందరికీ ప్రాణం. అదే ఊరిలో టైలర్ నాగభూషణం కొడుకు నీలకంఠం అలియాస్ మాస్టర్ మహేంద్రన్. ఇతను చదువులో చాలా చురుకైనవాడు. అయితే 10వ తరగతి చదువుతున్న టైంలో నీలకంఠ ఒక తప్పు చేస్తాడు. దానికి శిక్షగా నీలకంఠ 15 ఏళ్ల పాటు ఆ ఊరు పొలిమేరలు దాటి వెళ్ళకూడదు, పైగా ఎప్పటికీ చదువుకోకూడదు అని రాఘవయ్య తీర్పునిస్తాడు. బాగా చదువుకుని ఊరికి పేరు తెస్తానని అమ్మకిచ్చిన మాటని నెరవేర్చలేక నీలకంఠ గుమిలిపోతాడు. కానీ ఆ ఊరిలో ప్రాముఖ్యత ఉన్న కబడ్డీ ఆటలో తనేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఊరి జట్టే గెలుస్తుంది, కానీ శిక్ష వల్ల మండల స్థాయి పోటీలకి నీలకంఠ వెళ్ళలేకపోతాడు. అదే టైంలో తన చిన్ననాటి ప్రేయసి సీత 15 ఏళ్ళ తర్వాత ఊరికి తిరిగి వస్తుంది. సీత సర్పంచ్ అలియాస్ పృథ్వీ కూతురు. సర్పంచ్ తన కూతురికి వేరే వారికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసినప్పుడు నీలకంఠ అడ్డుపడతాడు. నీ స్థాయి ఏంటని సర్పంచ్ అవమానించడంతో తన స్థాయి చూపించడానికి నీలకంఠ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగుతాడు. మరి ఆ ఎన్నికల్లో అతను గెలిచాడా? కబడ్డీలో తన టీమును ఎలా గెలిపించాడు? చివరికి తన ప్రేమను దక్కించుకున్నాడా అనేది క్లైమాక్స్. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: మాస్టర్ మహేంద్రన్ పర్ఫార్మెన్స్. మహేంద్రన్ చాలా మెచ్యూర్డ్గా నటించాడు. ఎమోషన్ సీన్స్లో, ముఖ్యంగా ఆ కబడ్డీ మ్యాచ్లో తన ఎనర్జీ బాగుంది. కాన్సెప్ట్: ఊర్లోనే ఉంచి శిక్షించడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. మొత్తానికి చెప్పాలంటే నీలకంఠ ఒక మంచి రూరల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. పాతకాలపు పల్లెటూరు కథలు, కబడ్డీ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మీరు ఇప్పటికే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.